సార్ శ్రీధర్ అన్న నీకు అంత అసహనం ఎందుకే? గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారితో నా మనవేందంటే, మీకు తెలుసు సార్, మీరు ఉన్నప్పుడు రాత్రి 12 దాకా కూడా మీరు మాట్లాడితే మేము రాసుకొని 1 గంట దాకా సమాధానం ఇచ్చినాము. ఎంత ఇప్పుడు 8 అయింది కదా శ్రీధర్ అన్న, ఎందుకు అంత తొందరపడుతున్నారు? మేము మీకు కోఆపరేట్ చేస్తున్నాం కదా శ్రీధర్ భాయ్ సాబ్. దావత్ ఏమైనా ఉందా? అయింది సార్. సార్ థ్యాంక్ యూ స్పీకర్ సార్. నేను కూడా ఎక్కువ ఉపన్యాసం ఇవ్వను, కానీ గౌరవ మంత్రివర్యుల్ని స్ట్రైట్గా కొన్ని క్లారిఫికేషన్స్ అడుగుతాను, వాళ్ళు నోట్ చేసుకొని ఆన్సర్ చేయగలిగితే ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు ద మినిస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మా సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు లక్ష్మణ్ ఉన్నాడా? అయితే వచ్చే వరకు వేరేది మాట్లాడతా, లచ్చన్న వచ్చినాకనే లచ్చన్నది మాట్లాడతా. సో కమర్షియల్ ట్యాక్సెస్ మినిస్టర్ గారు మరి సీఎం గారి తరఫున జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు కనుక గౌరవ కృష్ణారావు గారితో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించి బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో 160% గ్రోత్ వచ్చింది. అంటే 16% ఎవ్రీ ఇయర్ గ్రోత్ రేటు బీఆర్ఎస్ టైంలో ఉండేది. బట్ లాస్ట్ టైం 2024-25లో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6% గ్రోత్ వచ్చింది. అండ్ 25-26 ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఇయర్లో యాజ్ ఆన్ టుడే మీ బడ్జెట్ లెక్కల ప్రకారం, మీరు పెట్టిన పుస్తకాల ప్రకారం 3% గ్రోత్ మాత్రమే వచ్చింది. ఎందుకు రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ పడిపోతూ ఉంది? మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్కు 84,479 కోట్లు పెట్టుకున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ట్యాక్స్ రిడక్షన్ చేసింది. ట్యాక్స్ రిడక్షన్ వల్ల ఫర్దర్ మన ట్యాక్సేషన్ తగ్గుతుంది, రాష్ట్రం యొక్క ఆదాయం కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇంకొక వైపు అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ అంతర్జాతీయ పరిణామాలు కూడా ఎట్లా ఉంటాయి, మీరు ఇవన్నీ అంచనా వేశారా? మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16% గ్రోత్ రేటు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 6% గ్రోత్ రేటు, రెండవ సంవత్సరం 3% గ్రోత్ రేటుకు తగ్గుముఖం పట్టింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు మీరు ఇంకా చాలా ఎక్కువ పెట్టుకున్నారు. ఇది ఎట్లా రీచ్ అవుతారో దయచేసి మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా వారే చూస్తున్నారు కనుక అధ్యక్ష, దాంట్లో కూడా అధ్యక్ష 2024-25 యాక్చువల్స్ మొన్ననే వారు బడ్జెట్ పెట్టారు, ఇక్కడ అసెంబ్లీలో చూసాం పద్దులు. 24-25 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ ద్వారా 34,603 కోట్ల రూపాయల లాభం వచ్చింది అధ్యక్ష. బట్ ఈ సంవత్సరం ఎంత పెట్టుకున్నారు మంత్రి గారంటే 46,941 కోట్ల ఆదాయం వస్తుందని ఈ బడ్జెట్లో వారు ప్రతిపాదించారు. అంటే ఒక్క సంవత్సరమే 12,338 కోట్ల అదనపు ఆదాయం ఎక్సైజ్ ద్వారా వస్తుందని బడ్జెట్లో పెట్టారు. ఎట్లా వస్తుంది? 12,338 కోట్ల ఎక్సైజ్ ద్వారా ఆదాయం ఎక్కువ వస్తుందంటే కనీసం ఒక 25,000 కోట్ల సేల్స్ పెరగాలి. 25,000 కోట్ల మద్యాన్ని ఎలా అమ్ముతారు అంటే ఏమైనా ప్రత్యేకమైన పాలసీ తెస్తారా? ఇంకా షాపులు పెంచుతారా? బార్లు పెంచుతారా? బ్రీవరీస్ పెంచుతారా? ఏ రకంగా ఇంత ఆదాయం ఎట్లా వస్తుందని పెట్టుకున్నారో కూడా ఈ సభ ద్వారా వారు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈ లిక్కర్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సకాలంలో ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం వల్ల మార్కెట్లో కొన్ని బ్రాండ్స్ అందుబాటులో లేవు. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా 6 మాసాల నుంచి 18 మాసాల వరకు లిక్కర్ సప్లయర్స్కు పేమెంట్స్ జరగకపోవడం వల్ల మార్కెట్లో బ్రీజర్స్ కానీ, కింగ్ ఫిషర్ కానీ ఇంకా కొన్ని బ్రాండ్స్ అందుబాటులో లేవు, షాపుల్లో దొరకడం లేదు అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇది నిజమా? ఎన్ని డ్యూస్ పెండింగ్ ఉన్నాయి? ఎన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి? ఈ బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం నష్టపోతుంది కదా. ఈ బ్రాండ్లు తిరిగి అన్ని బ్రాండ్లు మార్కెట్లో ఉండే విధంగా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో గౌరవ ఎక్సైజ్ మంత్రి గారు చెప్పాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అది అతి ముఖ్యమైనది అధ్యక్ష, గీత కార్మికులు చెట్టు మీద నుంచి పడిపోయినప్పుడు వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తాం. అదేవిధంగా వాళ్లకు శాశ్వత వైకల్యం, అంగవైకల్యం ఏర్పడితే కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదల చేయని విషయం వాస్తవమేనా? గౌరవ ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ 2 రోజుల్లోగా గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఎందుకు గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదల కావడం లేదు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది గీత కార్మికులు చనిపోయారు? ఎంతమంది శాశ్వత అంగవైకల్యం పొందారు? వారికి ఎంత ఎక్స్గ్రేషియా పెండింగ్లో ఉంది? అది ఎప్పట్లోగా చెల్లిస్తారో గౌరవ మంత్రి గారు సూటిగా సభ ద్వారా చెప్పాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష.
అదేవిధంగా ప్రభుత్వం కొత్తగా కొన్ని మైక్రో బ్రీవరీస్ కూడా ఓపెన్ చేస్తున్నట్టుగా చూసాం. మరి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎంతమందికి మైక్రో బ్రీవరీస్ శాంక్షన్ చేసినారు, ఈ మైక్రో బ్రీవరీ శాంక్షన్ చేయడంలో ఏ విధి విధానాలు సెలెక్ట్ చేసినారు, ఏ పద్ధతిలో ఈ మైక్రో బ్రీవరీస్ ఇచ్చారు, మరి మిగతా అప్లికేషన్స్ను ఎట్లా రిజెక్ట్ చేసినారు, సెలెక్ట్ చేసిన వాళ్ళను ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేశారో గౌరవ ఎక్సైజ్ మంత్రి గారు చెప్పాలి. ముఖ్యంగా కల్లు గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా తక్షణమే చెల్లించాలని, కల్లు గీత కార్మికుల దుకాణాల మీద దాడులు పెరిగి పెద్ద ఎత్తున కేసులు పెట్టి గీత కార్మికులను జైళ్లలో పెడుతున్నారు, కొన్ని కల్లు డిపోలు మూతబడుతున్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది. నా నియోజకవర్గం సిద్దిపేటలో కూడా ఏ తప్పు చేయకపోయినా రంగదాంపల్లి కల్లు డిపో మీద, సిద్దిపేట కల్లు డిపో మీద దాడులు జరిగి ఆ డిపోలు మూసివేయడం వల్ల వేలాది మంది గీత కార్మికులు రోడ్డు మీద పడ్డారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు పెరిగినాయి అనేటువంటిది మా దృష్టికి వచ్చింది. దయచేసి గీత కార్మికుల వేధింపులు ఆపాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవనీయులు మిత్రులు లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ట్రైబల్ వెల్ఫేర్ గురించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. ఇందాక మా మిత్రులు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ మా సభ్యుడు అనిల్ జాదవ్ గారు మాట్లాడుతుంటే యథార్థం మాట్లాడండి అనేటువంటి మాట అన్నారు. అదేవిధంగా వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలని కూడా వారు సూచన ఇచ్చారు. అయితే నేను మా మిత్రుడు లక్ష్మణ్ గారిని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక 2-3 సూటి విషయాలు చెప్దామని అనుకుంటా ఉన్నా, వారి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నా దగ్గర ఉన్న లెక్క తప్పైతే మీరు నన్ను కరెక్ట్ చేయండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్కు 5,403 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 74 కోట్ల రూపాయలు మాత్రమే. పెట్టింది 5,403 కోట్లు, ఖర్చు పెట్టింది 74 కోట్లు మాత్రమే. ఇది నిజంగా దళితుల మీద ప్రేమ అనుకోవాలా? ఇది యథార్థమా కాదా? గౌరవ మంత్రి గారు నాకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ ఎస్డిఎఫ్ బీఆర్ఎస్ దిగిపోయే చివరి సంవత్సరం 14,648 కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ పాలనలో మొదటి సంవత్సరం 14,148 కోట్లు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా ఎస్సీ ఎస్డిఎఫ్ ఖర్చులో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడి ఉన్నమాట వాస్తవమా? దాన్ని కనీసం ఈ వచ్చే సంవత్సరంలోనైనా అధికంగా ఖర్చు పెట్టి దళితుల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. మరొక విషయం అధ్యక్ష, మాల కార్పొరేషన్ పెట్టారు, మాదిగ కార్పొరేషన్ పెట్టారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతోషపడ్డాం, ఏదన్నా మేలు జరుగుద్దేమో అని ఆశించాం. కానీ 2.5 సంవత్సరాల్లో లేదా ఇప్పుడు కొత్త బడ్జెట్లో కూడా మాల కార్పొరేషన్కు మాదిగ కార్పొరేషన్కు ఒక్క నయా పైసా కూడా కేటాయించలేదు, ఒక్క రూపాయి కూడా విడుదల చేయని మాట వాస్తవమా? దీన్ని మంత్రి గారు క్లారిఫై చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనం ఎస్సీ ఎస్డిఎఫ్లో చాలా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుకుంటా ఉన్నాం. మరి అన్ని డబ్బులున్న తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల విషయంలో, స్కాలర్షిప్ నిధుల విడుదల విషయంలో ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తూ ఉంది? ఇవాళ 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదు. మొన్న మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 60-40 రేషియో ఇచ్చారు తప్ప పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ కేంద్రం నుంచి రానటువంటి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కు ఫీజు రియంబర్స్మెంట్ చాలా పెండింగ్లో ఉండి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి నేను లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నా, బట్టి విక్రమార్క గారి మీద ప్రివేల్ కండి, ఫైనాన్స్ మినిస్టర్ గారి మీద ప్రివేల్ కండి. ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ కింద నిధులు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి విద్యార్థుల పక్షాన గౌరవనీయులు లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీ మేనిఫెస్టోలో ఇంకో మాట చెప్పారు, డిగ్రీ పాస్ అయితే ₹1,00,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000 ఇస్తాం, 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు ఇస్తామని ఎస్సీ ఎస్టీ విద్యార్థుల విషయంలో చెప్పారు. మనకు కావలసినంత డబ్బు ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ లో ఉంది కనుక దీన్ని ఎప్పటి నుంచి అందిస్తారు, ప్రభుత్వంకి ఏమైనా ఆలోచన ఉందా కూడా చెప్పాలని కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ సంవత్సరం బడ్జెట్ చూశాను లక్ష్మణ్ గారు, దళిత బంధుకు 0 బడ్జెట్ పెట్టినారు. సరే, మీరు పేరు మార్చి 12 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు, చాలా సంతోషం, ఏ పేరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. కానీ మరి ఈసారి 0 బడ్జెట్ పెట్టినారు. దళిత బంధు పథకం గత 2 సంవత్సరాల్లో ఎవరికి రాలేదు. ఒక్క బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో మాత్రమే దళిత బంధు పథకానికి కొన్ని నిధులు వారు ఇచ్చారు, నేను పత్రికల్లో చదివాను. మరి రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలకు ఏమైనా దళిత బంధు ఇస్తారా? ఈసారి 0 బడ్జెట్ పెట్టినారు, దాని మీద మీ ఆలోచన ఏంది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్పాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇంకొకటి మంత్రి గారు, మీ మేనిఫెస్టోలో మీరు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము అన్నారు.
మరి ఆ పట్టాలు ఇచ్చే ఆలోచన ఎప్పటి నుంచి ఉంది? ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇస్తుందా? మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎప్పటి నుంచి దాన్ని అమలు చేస్తారో కూడా తమరు చెప్పాలని, అదేవిధంగా గౌరవ సభ్యుడు అనిల్ గారు చెప్పిన మాట నేను అథారిటీగా చెప్తున్నా, ఐ హ్యావ్ ఎ డాక్యుమెంట్ విత్ మీ. మీరు 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను తీసుకుంటున్నారు. ఏది పారిశ్రామిక పార్కుల పేరు మీదనో, ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ పేరు మీదనో, ఆన్ ద నేమ్ ఆఫ్ వేరియస్ స్కీమ్స్ 50,000 ఎస్సీ ఎస్టీ భూములు. అవి కూడా ఎక్కడ? సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, హైదరాబాద్కు దగ్గర ఉన్న చోట చాలా విలువైనటువంటి భూములు. పట్టాలు ఇస్తే ఆ దళిత సోదరులు, ఆ గిరిజన సోదరులు కోటీశ్వరులు అవుతారు. పట్టాలు ఇవ్వకుండా మీరు 10,000, 20,000 ఎకరానికి ఇచ్చి ఆ భూములు తీసుకుంటే పాపం వాళ్ళు ఎటుకాకుండా అవుతున్నారు. మీ మేనిఫెస్టోలో ఇంకోటి చెప్పారు, ఒకవేళ ఎస్సీ ఎస్టీ భూములు తీసుకుంటే పట్టా భూములతో సమానమైన నష్టపరిహారం ఇస్తామని కూడా చెప్పారు. మేనిఫెస్టో రాసిన పెద్దలు శ్రీధర్ బాబు గారు మీ ముందే ఉన్నారు, మీ జిల్లా వాసులు. అయితే ఆ భూములకు పట్టాలన్నీ ఇవ్వండి, లేదు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఆ ఎస్సీ ఎస్టీ భూములకు మరి పట్టా భూములతో సమానమైనటువంటి డబ్బు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా? దయచేసి గౌరవ మంత్రి గారు దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక గిరిజనులకు సంబంధించి అధ్యక్ష, మరి ఎస్టీ కార్పొరేషన్, ఇందాక నేను ఎస్సీ కార్పొరేషన్ అయితే ఎట్లా చెప్పాను, ఈ 2 సంవత్సరాల్లో ఎస్టీ కార్పొరేషన్ కు మీరు 2,730 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి 2,730 కోట్లు కేటాయించి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు పెట్టిన ఖర్చు కేవలం 52 కోట్లు. ఇది కూడా జీతాలకు, కరెంటు బిల్లుకే తప్ప, పెట్రోల్ డీజిల్కు తప్ప ఒక్క ఎస్టీకి కూడా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మేలు జరగలేదు. నేను లెక్క తప్పైతే మీరు సరి చేయండి. నేను మీ బడ్జెట్ బుక్స్, మీ రికార్డ్స్ నుంచి నేను మాట్లాడుతా ఉన్నా. పెట్టింది 2,730 కోట్లు, ఖర్చు పెట్టింది 52 కోట్లు. ఇది నిజమా? మరి దీన్ని ఎట్లా సరి చేస్తారు? రాబోయే సంవత్సరాల్లోనైనా ఎస్టీ వెల్ఫేర్ కోసం ప్రభుత్వం ముందుకు వస్తుందా? దయచేసి మీరు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లే సంత్ సేవాలాల్ కార్పొరేషన్, కొమరం భీం కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్లను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేసింది, సంతోషపడ్డాం. మరి ఈ 3 కార్పొరేషన్ల ద్వారా 3 రూపాయలన్నా మీరు ఇచ్చారా? 3 రూపాయలైనా లబ్ధి జరిగిందా? దాని వివరాలు ఏదని ఉంటే చెప్పాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మంత్రి గారిని ఇంకా చాలా విషయాలనే దానికి పోకుండా ఎస్సీ ఎస్టీలకు ఇంటి నిర్మాణంలో మీరు 6 లక్షల రూపాయలు ఇస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు. నిజంగా కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టాలంటే ఈ రోజుల్లో 5 లక్షల్లో జరుగుతలేదు. చాలా ఇసుక ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, స్టీల్ ధర పెరిగింది, లేబర్ కాస్ట్ పెరిగింది. ఎంతో కొంత వాళ్ళు కష్టం చేసుకొని కొన్ని యాడ్ చేసుకుంటే తప్ప అయితలేదు. పాపం మీ పేద దళిత గిరిజనులకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మనకి ఎస్సీ ఎస్డిఎఫ్ లో, ఎస్టీ ఎస్డిఎఫ్ లో కావాల్సినంత డబ్బు ఉన్నది. అన్స్పెంట్ మనీ 40,000 కోట్లు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మనం ఈ అసెంబ్లీలో పెట్టుకున్న చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఎవ్రీ ఇయర్ 40,000 కోట్లు పెడతా ఉన్నారు. దాని నుంచి 1 లక్ష రూపాయలు పెంచండి. పాపం దళిత గిరిజనులు, పేదలు ఇండ్లు కట్టుకునే వారికి ఇందిరమ్మ పథకంలో మీరు చెప్పిన ప్రకారంగా, మీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా 6 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. ఆలోచన ఏదైనా ఉందా? దాని మీద మంత్రి గారు స్పందించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, వ్యవసాయ శాఖకు సంబంధించి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు అధ్యక్ష. వారితో మాది ఒకటే సూచన. సరే, ఒక విషయంలో నేను వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలనుకుంటున్నా. మొన్న నేను బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలో రుణమాఫీ ఒక మాట చెప్పారు, మరి యాక్చువల్గా జరిగింది 20,157 కోట్లు మాత్రమే నేను చెప్పాను. మంత్రి గారు ఈరోజు బడ్జెట్ బుక్కులు పెట్టినారు, వ్యవసాయ పద్దు పుస్తకాల్లో దాన్ని సరి చేసినారు. శ్రీధర్ బాబు గారు దీన్ని గమనిస్తారనుకుంటున్నాను. గవర్నర్ గారి ప్రసంగంలో మీరు ఏం చెప్పారంటే, మేము 20,619 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చెప్పారు. వ్యవసాయ పద్దు విషయంలో గౌరవ మంత్రి గారు పెట్టిన బుక్కులో 20,157 కోట్లు చేశామని చెప్పి మంత్రి గారు దాన్ని సరి అయినటువంటి లెక్కను పెట్టడం జరిగింది. అదేవిధంగా 20,000 మంది బెనిఫిషరీ సంఖ్య కూడా గవర్నర్ గారి ప్రసంగానికి మంత్రి గారి పద్దు పుస్తకానికి మధ్య డిఫరెన్స్ ఉంది. అంటే అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేసి సభను కూడా ఆనరబుల్ గవర్నర్ గారి స్పీచ్ నే మనం తప్పు ఫిగర్స్ పెడితే వీఆర్ సెండింగ్ ఎ రాంగ్ మెసేజ్. ఇటు సభను మనం తప్పుదో పట్టిస్తున్నాం, అటు గవర్నర్ గారిని కూడా తప్పుదో పట్టిస్తున్నాం. కనుక భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మరి
ఫార్మ్ మెకనైజేషన్ గత 2 సంవత్సరాల్లో జీరో అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందే ఇచ్చింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫార్మ్ మెకనైజేషన్ గత 2 ఏళ్లలో జీరో అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష క్రాప్ ఇన్సూరెన్స్ 2 బడ్జెట్లో 1300 కోట్లు పెట్టి ₹1 కూడా క్రాప్ ఇన్సూరెన్స్ మనం చేయలేకపోయినాం. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తామని ఇందాక మంత్రి గారు చెప్పారు. వి అప్రిషియేట్, వి వెల్కమ్ దట్. అయితే నేను మంత్రి గారిని కోరేది, ఈ 2 ఏళ్లలో చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. తుఫాను కారణంగా, వడగళ్ల వాన కారణంగా చాలా దెబ్బతిన్నాయి. మా జిల్లా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడే ఉన్నారు. వారిది నా నియోజకవర్గం పక్కపక్కనే ఉంటుంది అధ్యక్ష. చాలా సార్లు తుఫాను వచ్చి వడగళ్ల వాన పడి అటు హుస్నాబాద్లో, ఇటు నంగునూరులో, సిద్దిపేటలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పంటలు దెబ్బతిన్నాయి. గత 4 పంటలకు ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్లో ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ ఎలాగో మీరు చేయలేదు. పోనీ ఆ ₹10,000 ఏదైతే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందో, మీరు కూడా నా నియోజకవర్గం ఇబ్రాహీం నగర్ గ్రామానికి వచ్చి పంట నష్టం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు మీరందరూ కూడా వచ్చి చూసి రైతులకు చెప్పిపోయారు 10,000 ఇస్తామని. చెప్పి కూడా 1 ఏడాది అవుతుంది, ఇప్పటి వరకు ₹1 విడుదల కాలేదు. దయచేసి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఎప్పట్లోకి ఇస్తారు? వచ్చే సంవత్సరం నుంచి అయినా మీ ఇష్టమైన క్రాప్ ఇన్సూరెన్స్ చేయండి. ప్రైమ్ మినిస్టర్ క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తారా, లేదు ప్రభుత్వం ఇంకోటి చేస్తుందా, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రం కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ ఇన్సూరెన్స్ పథకం బాగలేదని ప్రధానమంత్రి స్వంత రాష్ట్రం కూడా అందులో నుంచి బయటకు వచ్చింది. ఆ స్కీమ్ అమలు చేయట్లేదు. మన రాష్ట్రానికి ఏది మేలైతే, మన రైతులకు ఏది మేలైతే మీరు చేయండి, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా దాన్ని అమల్లోకి తేవాలని చెప్పి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, మంత్రి గారిని, మరి ఇది సివిల్ సప్లైస్ మంత్రి గారు చెప్తారా మీరు చెప్తారా, కానీ పోయిన రబీకి సంబంధించిన సన్న రకం వడ్ల బోనస్ 1159 కోట్లు పెండింగ్ ఉంది. అది ఎప్పట్లోకి ఇస్తారు? మరి ఈ యాసంగికి కూడా రైతులు కన్ఫ్యూజన్లో పెడుతున్నాం. మనం ఇస్తే 2 పంటలకు బోనస్ ఇస్తారా, ఒక వానకాలంకే ఇస్తారా? ముందు అన్ని పంటలకు బోనస్ అన్నారు, తర్వాత సన్న వడ్లకు అన్నారు. ఈ సన్న వడ్లకు కూడా ఒక వానకాలం ఇచ్చిండ్రు, యాసంగి ఎగ్గొట్టిండ్రు. మరి మొన్న వానకాలం ఇచ్చారు, సంతోషం. ఈ యాసంగికి కూడా బోనస్ ఇస్తుందా ప్రభుత్వం, ఇవ్వదా? ప్రభుత్వం యొక్క ఆలోచన ఏందో దయచేసి మంత్రి గారు స్పష్టం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకో విషయం మంత్రి గారు, మక్కలు, సన్ఫ్లవరు మొన్న మీరు కొనాలని నిర్ణయం తీసుకున్నారు, చాలా సంతోషం. రైతుల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి విషయం ఏంటంటే సన్ఫ్లవర్ 6 క్వింటాల్లే కొంటామంటున్నారు. రైతు పండించేది 8 క్వింటాలు, మీరు 6 క్వింటాలు కొంటే మిగతా 2 క్వింటాల సన్ఫ్లవర్ ఎక్కడ అమ్ముకోవాలి? మక్కలు ఎకరానికి 30 క్వింటాలు వస్తుంది, ప్రభుత్వం 20 క్వింటాలే మక్కలు కొంటామంటున్నారు. మరి ఆ మిగతా 10 క్వింటాలు ఓపెన్ మార్కెట్లో 1600, 1700 ధర మాత్రమే ఉంది. దయచేసి మక్కలు కానీ, సన్ఫ్లవర్ కానీ, సోయాబీన్ కానీ, శనగలు కానీ, పంట ఏదైనా రైతు ఎంత దిగుబడి వస్తే అంత మద్దతు ధర కొనే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, దీని మీద మంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన సభలో ఇవ్వాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని రైతుల పక్షాన నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, రైతు రుణమాఫీ. అధ్యక్ష, మీరు బడ్జెట్లో బట్టి గారు 31,000 కోట్లని చెప్పారు. మీరు మీ పద్దులో ఈరోజు 20,157 కోట్లు చేశామన్నారు. మరి మిగతా రైతులు ఎందరు? 2 లక్షల లోపు రుణమాఫీ కాని రైతు ఎందరు? 2 లక్షల పైన ఉండి పై డబ్బులు ముఖ్యమంత్రి గారి మాట నమ్మి కట్టిన తర్వాత రుణమాఫీ కాని రైతులు ఎందరు? వారికి రుణమాఫీ చేస్తారా, చెయ్యరా, ఎప్పట్లోగా చేస్తారు? రుణమాఫీ విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఒక భరోసాను, ఒక ప్రకటనను రైతులకు ఇవ్వాలని గౌరవ వ్యవసాయ మంత్రి గారిని నేను రైతుల పక్షాన కోరుతా ఉన్నా అధ్యక్ష. అండ్ లాస్ట్ వచ్చేసి వ్యవసాయ మంత్రి గారు, వారే కోఆపరేటివ్ మినిస్టర్. మరి మీరు పిఎస్సిఎస్ సొసైటీలన్నీ రద్దు చేసినారు, డిసిసిబిలను, డిసిఎంఎస్లను, ప్యాక్ సొసైటీలను రద్దు చేసినారు. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, వెంటనే దాన్ని పునరుద్ధరించండి అని చెప్పి మీకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన మాట వాస్తవమా? మరి హైకోర్టు ఆర్డర్ను మీరు ఈ నిమిషానికి ఎందుకు అమల్లో చేయట్లేదు? ఇప్పుడు అది గాల్లో దీపంలాగా ఉన్నది. ఇప్పుడు మీరు ఆఫీసర్స్ని ఇన్ఛార్జిగా పెట్టినారు, కోర్టు ఏమో చైర్మన్లను ఛార్జ్ తీసుకోమన్నది. మరి కోర్టు ఇచ్చిన ఆర్డర్లను అమలు చేస్తారా? ఈ పిఎస్సిఎస్లకు ఎన్నికలు పెడతారా? పాత చైర్మన్లను కొనసాగిస్తారా? లేదు నామినేషన్ బేసిస్లో చేయాలనుకుంటున్నారా? ప్రభుత్వ ఆలోచన ఏంది అనేటువంటిది కూడా దయచేసి నేను ఆ ప్యాక్స్ లో కూడా రైతులే సభ్యులు అధ్యక్ష. ఆ రైతుల పక్షాన, రైతుల యొక్క నా దృష్టికి తెస్తే వారందరి పక్షాన అడుగుతా ఉన్నా, ఈ ప్యాక్ సొసైటీల మీద మంత్రి గారు తమ పాలసీ ఏంది, తమ విధానం ఏంది, కోర్టు ఏం చెప్పింది, కొనసాగిస్తారా, ఎన్నికలు పెట్టారా, ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని చెప్పి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, మా మిత్రులు శ్రీహరణ గారు
సంబంధించి అధ్యక్ష పాపం ఇవాళ మా గొల్ల కుర్మల పరిస్థితి ఎట్లయిపోయిందంటే అధ్యక్ష ఇవాళ చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ ఒక గొర్రెపిల్ల కాటగలిస్తే ఏమవుతుంది అధ్యక్ష అంటే అట్లా ఇవాళ గొల్ల కుర్మల బతుకులు కూడా అట్లా అయిపోయినాయి. నేను విమర్శ కోసం చెప్పట్లేదు, మీరు కొత్తగా మంత్రి అయ్యారు, తప్పకుండా మీకు జీలు ఉంది, చేయాలనే తపన ఉందని నేను అనుకుంటున్నా. సమస్యల్లో బడ్జెట్ రావట్లేదు, మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదని నేను ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటున్నా అంటే అధ్యక్ష, ఒకటి గొల్ల కుర్మలకు మీరు 2వ విడత గొర్రెల పథకం స్టార్ట్ చేస్తాం, 100 రోజుల్లో ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 2.5 సంవత్సరాలు అయింది. అది కూడా 2 లక్షలు డైరెక్ట్గా నగదు బదిలీ చేస్తాం యాదవులకు అన్నారు. మరి ఆ నగదు బదిలీ ఎప్పుడు చేస్తారు, 2వ విడత గొర్రెల పథకం ఎప్పుడు ఇస్తారు అనేది ఒక స్పష్టం చేయండి. మెయిన్గా దానికంటే ముఖ్యంగా నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నటువంటిది, ఎందుకంటే ఒక మాట అన్న, నేనేమన్నా కాట్ల కలిసిన గొర్రె పిల్లల లెక్క గొర్రెల కుర్మల బతుకులు అయినాయి అన్న. ఎందుకు ఈ మాట అన్నా అంటే ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రతి 4 నెలలకు నట్టల మందేస్తోళ్ళం. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28 నెలలు అయింది. 7 సార్లు వేయాల్సిన నట్టల మందు ఒక్కసారి మాత్రమే వేసిండ్రు. ఆ ఒక్కసారి కూడా ఒకసారి గాంధీ భవన్లో గొర్రె పిల్లలు తోలితే అప్పుడు ఇమీడియట్గా వేసిండ్రు ఒక్కసారి. మరి ఈ నట్టల మందు వేయకపోవడం వల్ల గొర్రె పిల్లలు చనిపోతున్న విషయం వాస్తవమా? ఎందుకు ఈ నట్టల మందు 4 నెలలకు ఒకసారి వేయలేకపోతున్నారు? అదంతా కొడితే 10, 20, 30 కోట్ల ముచ్చట. దీన్ని కూడా ఎందుకు చేయలేకపోతుంది, ఎప్పటి నుంచి వేస్తారు, ఇది ఒక స్పష్టంగా చెప్పాలని కోరుతా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, మెడిసిన్స్ కూడా లేవు ఇవాళ. ఇన్ఫ్యాక్ట్ మీరు నిన్న సోషో ఎకనామిక్ సర్వే బుక్ పెట్టినారు, గౌరవ బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారి పేరు మీద సభలో సోషో ఎకనామిక్ సర్వే బుక్ పెట్టినారు. అందులో ఎంత గొప్పగా చెప్పింది తెలుసా మీరు? భారతదేశంలో ఉండే గొర్రెలు మేకల్లో 25% గొర్రెలు మేకల సంపద తెలంగాణలో ఉంది అని మీరు పెట్టిన సోషో ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. అది గత ప్రభుత్వ విధానాల వల్ల, మేము స్కీమ్ ఇవ్వడం వల్ల. దిస్ ఇస్ నాట్ మై రిపోర్ట్, దిస్ ఇస్ యువర్ రిపోర్ట్. మరి దాని సెకండ్ ఫేజ్ మీరు కొనసాగిస్తే, ఈ నట్టల మందు లాంటివి ఇస్తే, మందులు ఇస్తే ఇంకా సంపద పెరుగుతుంది కదా, గొల్ల కుర్మలు ఇంకా బలోపేతమవుతారు కదా. దయచేసి దాన్ని ఆలోచించాలని గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. గోపాల మిత్రులు, ఆ గోపాల మిత్రులకు ఇచ్చేదే మనము ఏదో 10-15 వేలు ఇస్తాం అధ్యక్ష. వాళ్ళకు కూడా నెలల తరబడి గోపాల మిత్రులకు వేతనాలు రాక, మరి అటు ఆసుపత్రుల్లో మందులు లేవు, గోపాల మిత్రులకు వేతనాలు లేవు. పశువుల దవాఖానలల్లా ఇవాళ పశువులు వచ్చే పరిస్థితి లేదు, గొర్రెలు వచ్చే పరిస్థితి లేదు, అడిగి పోతే మందులు లేవు, గోపాల మిత్రులకు జీతాలు లేని పరిస్థితి ఉంది. దీని మీద మంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి శ్రీయర్ గారు వారు ముదిరాజు నుంచి వచ్చారు, చాలా సంతోషం. ఫస్ట్ టైం వారు మినిస్టర్ అయినరు, వారికి అభినందనలు. అయితే నాకు మీరైతే కొత్తగా అయినరు, గత 2 సంవత్సరాల నుంచి చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ జరగడం లేదు. నా నియోజకవర్గంలోనైతే 2 ఏళ్లలో ఒక్క చెరువుల చేప పిల్లలు పోయలే, ఒక్క చెరువుల రొయ్య పిల్లలు పోయలే. మన పాలసీ ఏంటంటే చెరువులు కుంటల్లో చేప పిల్లలు పోసినాం, రిజర్వాయర్లలో రొయ్య పిల్లలు పోసే పాలసీ పెట్టుకున్నాం. ఇండియాలోనే ఇన్లాండ్ వాటర్స్ లో తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ పాలసీ. దాన్ని కొనసాగించండి. దానికి అయ్యే ఖర్చు ఎంత? 120 కోట్లు. ఈ రొయ్య పిల్లలకు, చేప పిల్లలకు ఒక సంవత్సరానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 120 కోట్లు. మన గంగపుత్రులకు, మన ముదిరాజులకు వచ్చే ఆదాయం 3000 కోట్లు. 3000 కోట్లు పెట్టేది 120 కోట్ల పెట్టుబడి, వచ్చేది 3000 కోట్ల సంపద. ఎందుకంటే మనకు కృష్ణా గోదావరి జలాలను మనం చెరువులకు కలుపుకున్నాం, మిషన్ కాకతీయ చేసుకున్నాం, రిజర్వాయర్లు కట్టుకున్నాం. కనుక దయచేసి ఇప్పుడే మీరు ఇమీడియట్ గా ప్లాన్ చేయకపోతే ప్రతిసారి డిలే అవుతుంది. ఆ ఎండలు ముదిరినాక, చెరువులలో నీళ్లు గుంజినాక పిల్లలు పోసినా లాభం లేదు. ఇప్పటి నుంచే మీరు టెండర్లు పిలిచి ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకుంటే వచ్చే సంవత్సరం నుంచి అయినా రొయ్య పిల్లలు, చేప పిల్లలు పోసి మన మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతా ఉన్నాం. గతంలో మేము ఒక స్కీమ్ తెచ్చి పెద్ద ఎత్తున వాళ్ళకి లూనాలు ఇచ్చాం, మోపెడ్లు ఇచ్చాం, ఐస్ బాక్స్లు ఇచ్చాం, అదేవిధంగా వలలు ఇచ్చాం. ఒక 1000 కోట్ల రూపాయలు ఆ మత్స్యకారుల కోసం ఖర్చు పెట్టాం. ఆలోచించండి, అటువంటి స్కీమ్ ఏదైనా ఆలోచించండి. మరి ఈ బడ్జెట్లో ఏమో 20 కోట్లే పెట్టినట్టుగా మా మిత్రుడు చెప్పాడు, నేనే చూడలేదు. మనకు అవసరం 120 కోట్లు. మరి ఆ బడ్జెట్ అవసరమైతే రీఅప్రాప్రియేట్ చేసుకోనైనా సరే పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం సకాలంలో చేప పిల్లలు, రొయ్య పిల్లలు అందించి మీరు ఆ జాతిని మరి మేలు చేయాలని, ఆ జాతి బిడ్డగా మీరు బాగా కృషి చేస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే हमारे अजहर भाई साहब, पहले अजहर भाई साहब का मैं मुबारकबाद पेश करना चाहता हूं. हम बीआरएस पार्टी बहुत लड़े,
अढ़े साल में माइनॉरिटीज को मिनिस्टर नहीं दिए बोल के हम लड़े तो जुबली हिल्स इलेक्शन में आप मिनिस्टर बन गए। पहले आपको मुबारक, मैं आपको मुबारक अजहर भाई, जल्दी एमएलसी भी बनना, आप पूरा टर्म भी करना बोल के मैं अल्लाह से दुआ करता हूं। हाँ भैया, लेकिन अजहर भाई आप तो क्रिकेट में इंडिया का कैप्टन थे, इंडिया का बहुत अच्छा नाम लाए, लेकिन मुझे डाउट आ रहा है ये सरकार आपको बजट रिलीज नहीं कर रहा, आपका नाम खराब हो रहा। आप माइनॉरिटी वेलफेयर मिनिस्टर बन के मेरे को ये दिख रहा कि आपका नाम खराब कर रहे क्या बोल के मेरे को डाउट आ रहा। क्यों? ये बात मैं खाली नहीं बोल रहा हूं, फिगर्स के साथ बोल रहा हूं। आप देखिए 2025 और 26 में 2800 करोड़ का बजट लगाए, लेकिन खर्चा आधा भी नहीं हुआ, बजट रिलीज नहीं हो रहा भाई साहब। एमटीएफ स्कॉलरशिप, जो माइनॉरिटी स्टूडेंट्स का एमटीएफ स्कॉलरशिप्स को पिछले साल बजट में 120 करोड़ लगाए, रिलीज करे 1 करोड़, बजट में लगाए 120 करोड़, रिलीज करे 1 करोड़। फिर क्या होना ये बच्चे? माइनॉरिटी स्टूडेंट्स को हम दे रहे थे, हर साल दिए बीआरएस सरकार, लेकिन ये साल में रखे 120 करोड़, दिए 1 करोड़। आप जरा फाइनेंस मिनिस्टर से लड़िए, बात करिए, पूरा बजट रिलीज, अभी 10 दिन बाकी है, ये 10 दिन में पूरा बजट रिलीज करने के लिए आप पूरी तरीके से कोशिश करना चाहिए। और आरटीएफ स्कॉलरशिप भाई साहब, आरटीएफ के लिए 300 करोड़ रखे, लेकिन सिर्फ 60 करोड़ रिलीज करे, रखे 300, रिलीज करे 60 करोड़। लोग बहुत परेशान में है बच्चे। ये आरटीएफ और एमटीएफ का स्कॉलरशिप फॉरेन रिलीज करने के लिए मैं आपसे गुजारिश करना चाहता हूं। और आपके मैनिफेस्टो में बताया इमाम मौजम साहब को, इंडिया में पहली सीएम केसीआर साहब है, इमाम मौजम साहब को सरकारी के तनख्वाह दिए, सो पहली सीएम केसीआर साहब थे, कहीं कोई राज्य में भी नहीं दिए, लेकिन आपने ये वादा करे 12,000 देंगे। मैं आपसे पूछना चाहता हूं, 2.5 साल तो हो गया, कब से आप 12,000 देंगे? ये बजट में उसका कोई गुंजाइश रखे नहीं रखे? इमाम मौजम साहब का तनख्वाह कब से आप बढ़ाने वाले हैं? मैं आपके रिप्लाई में बोलना बोल के मैं चाहता हूं। और सबसे नाराजगी की बात है, माइनॉरिटी कॉर्पोरेशन को यह सरकार आने के बाद 1350 करोड़ रुपया रखे बजट में, लेकिन खर्च करे 6 करोड़, 6 करोड़ रखे 1350 करोड़, लेकिन रिलीज करे 6 करोड़। यह भी सैलरी के लिए, तनख्वाह के लिए दिए। एक नौजवान बेरोजगार माइनॉरिटी युवा को यह सरकार आने के बाद 1 रुपया भी आज तक नहीं मिला है। मैं आपसे गुजारिश करता हूं, कम से कम ये 10 दिन बाकी है, थोड़ा तो पैसे रिलीज करो कॉर्पोरेशन को, थोड़े बच्चों का फायदा हो जाएगा। और एक बात, क्रिश्चियन कॉर्पोरेशन, इसके लिए 216 करोड़ रुपया रखे, सिर्फ 50 करोड़ रिलीज करे, वो भी क्रिसमस का गिफ्ट के लिए, वो सीएम साहब का प्रोग्राम को खर्चा हुआ, लेकिन बच्चों को, बेरोजगार युवा को, क्रिश्चियंस में भी कुछ नहीं हुआ। ये माइनॉरिटी कॉर्पोरेशन का आप सोचना चाहिए। 1350 में सिर्फ 6 करोड़ रिलीज करना, यह बहुत ही धोखा हो गया साहब। और एक राजीव युवा विकासम, इसमें भी माइनॉरिटीज को 840 करोड़ रुपया रखे, राजीव युवा विकासम के नाम पे माइनॉरिटीज को 840 करोड़ रुपया रख के 1 रुपया भी रिलीज नहीं हुआ, जीरो रिलीज। और स्टडी सर्किल्स, माइनॉरिटी स्टडी सर्किल को 4 करोड़ रखे साहब, 1 रुपया भी रिलीज नहीं हुआ। उर्दू एकेडमी साहब, उर्दू एकेडमी को रखे 1 करोड़ 17 लाख, रखे 1 करोड़ 17 लाख, बट 1 रुपया भी रिलीज नहीं हुआ। उर्दू एकेडमी में 150 तक एम्प्लॉइज है, 1 रुपया रिलीज नहीं होने से 9 महीने से उर्दू एकेडमी के एम्प्लॉइज को सैलरी नहीं मिल रहा। सरकार बोलते हैं हम 1 तारीख को तनख्वाह दे रहे, 1 को तनख्वाह दे रहे, फिर उर्दू एकेडमी में क्यों नहीं दे रहे? 9 महीने से उर्दू एकेडमी में तनख्वाह नहीं मिल रहा साहब। अजहर भाई इस वास्ते बोला आपका नाम खराब कर रहे हैं लोग। लड़ो, आवाज उठाओ, फाइनेंस मिनिस्टर से फाइट करके पैसे रिलीज कराओ, नहीं तो आप कैप्टन थे, आप मशहूर नाम है इंडिया में, फिर यह आपका नाम खराब होने का अंदाज दिख रहा है। जरा पूछ के पैसे रिलीज कराओ सरकार। अरे मैं वो भी दुआ करता हूं उनको जल्दी एमएलसी मिले, वो पूरा टर्म कंटिन्यू हो। मेरे डर है, आप उसको अप्रैल 30 तारीख तक टाइम है मेरे अजहर भाई को, आप देते कि नहीं दे कि बीच में उनको रिजाइन कराते बोल के भी हम डर है हमारे को। हम अल्लाह से दुआ करेंगे वो एमएलसी मिले, उनको पूरा पावर मिले, बजट में मिले, माइनॉरिटीज को फायदा होने दो और हमारे अजहर भाई का भी नाम अच्छा रहने दो।
సార్ థ్యాంక్ యూ. అరే మంచి మనస్ఫూర్తిగా ఆయనకు మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా, అల్లాని ప్రార్థిస్తున్నా. సో స్పీకర్ సార్, నేను రాజకీయం చెప్పలేదు, దయచేసి మంత్రులు సూటిగా మా ప్రశ్నలకు క్లారిఫై చేయాలని కోరుతా ఉన్నాను. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ. ధన్యవాదాలు అధ్యక్ష. పద్దుల మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ